తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ వసతి గృహాలకు అలాగే విద్యాలయాలకు అనేక రకాలుగా ఖర్చు చేస్తున్న సందర్భంలో ఇలాంటి నిర్లజ్జ దోపిడీ అధికారులు ఉండడం వల్ల ప్రభుత్వం ఇస్తున్న నిధులను తమ ఖాతాల్లో వేసుకుంటూ ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని ఫ్రీ మెట్రిక్ విద్యార్థులతోని ఇలా పిట్టిచాకరీ చేస్తూ అనేక రకాలుగా విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తూ వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నారు. తల్లిదండ్రులు సుదూర ప్రాంతాల నుంచి తమ పిల్లల ఉజ్వలమైన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారు జిల్లాలు దాటి సంక్షేమ వసతి గృహాల్లో చేర్పిస్తే ఇలాంటి అధికారులు విద్యార్థులకు విద్యాబోధన చేయించకుండా తమ సొంత ఇంటి వెట్టి చాకరీకి హాస్టల్ చాకరీకి వినియోగించుకుంటున్నారు. అమ్మా నాన్న అన్నీ తానే విద్యార్థులను చూసుకోవాల్సిన ఆర్మూరు ప్రభుత్వ బీసీ సమీకృత బాలుర వసతి గృహ నిర్వహణ అధికారి విద్యార్థులను అనేక రకాలుగా ఇబ్బందులు గురిచేస్తున్న వైనం వీడియోలో చూడొచ్చు. అసలే చలికాలం, అందులోనూ ఎముకలు కొరికి వేసే ఇంతటి చలిలో వసతి గృహంలో నివసిస్తున్న విద్యార్థులను 2 అంతస్తులపైన అత్యంత ప్రమాదకరంగా బిల్డింగ్ పైన అంచున ఉన్నటువంటి నీళ్ల ట్యాంకుల్లోకి పిల్లలను దింపించి చదువుకోవాల్సిన వారిచే ట్యాంకులను శుభ్రం చేయిస్తుండడం అతని యొక్క దుస్సాహసాన్ని తెలియజేస్తోంది. ఏమరపాటున అక్కడి నుంచి పిల్లలు జారిపడితే బతకడం అనేది అసాధ్యం. అది తెలిసి కూడా వారిచే ఎలాంటి ప్రమాదకరమైన పనులు చేయించడం అనేది అతని యొక్క నిర్లక్ష్యపూరితమైన విధి నిర్వహణ తెలియజేస్తోంది. ఈ సంఘటన ఆర్మూర్ బీసీ బాలురు ఇంటిగ్రేటెడ్ వసతి గృహంలో జరిగిన సంఘటన. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ముచ్చేందర్ పైన గత కొన్ని సంవత్సరాలుగా అనేక ఆరోపణలున్నాయి. వార్డెన్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్న ముచ్చేందర్ సరిగ్గా విధులకు హాజరు కావడం లేదని విధి నిర్వహణ సమయంలో బయట కనపడడం వల్ల ప్రజలు పలుమార్లు ఆరోపించారు. విద్యార్థులకు సంబంధించిన కాస్మెటిక్ ఛార్జెస్ని ఇవ్వకుండా తన ఖాతాలో వేసుకుంటున్నట్లు విద్యార్థులు అన్నారు. విద్యార్థుల పట్ల పరుష పదజాలంతో బెదిరిస్తూ వారిని భయభ్రాంతులు గురి చేస్తున్నాడు. పలుమార్లు విద్యార్థి సంఘాలతో ఈ విషయాల పట్ల వాగ్వాదం దిగినట్లు సమాచారం. విద్యార్థి సంఘాలపై దుర్భాషలాడినటువంటి సంఘటనలు కూడా వార్తల్లోకి వచ్చాయి. ఇలాంటి అధికారుల నిర్లక్ష్య వైఖరి పట్ల అధికారిక యంత్రాంగం చర్యలు చేపట్టి వారిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా పరపరాలు మనం పోసే పని మాత్రం పెట్టుకోవాలి. మళ్ళా కూడా కాదు 20,000 పోతుంది. ఆ ఫోటోలు ఎన్ని కట్టలు పట్టింది అనుకున్నాను? 20,000 కట్టలు పట్టింది. 36 బస్తాలు.